కూడా బీఆర్ఎస్ పార్టీ గురి, బీఆర్ఎస్ పార్టీ ఆశయం, బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వేచి చూస్తున్న తరుణం రజోత్సవ సభ గురించే. బీఆర్ఎస్ రజోత్సవ మహాసభ నిర్వహణ నేపథ్యంలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల ముఖ్య నేతలతో బుధవారం ఎర్రవల్లిలో సమావేశమైన పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రజోత్సవ మహాసభకు అంకురార్పణ పూజతో మహాసభ పనుల ప్రారంభం. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల ఆధ్వర్యంలో భూమిని చదును వేదిక ఏర్పాట్లు. 27న రజోత్సవ బీఆర్ఎస్ పార్టీ రజోత్సవ మహాసభ అంటూ కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, 25 సంవత్సరాల ప్రస్థానం తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడానికి, తెలంగాణ ఉద్యమం నుంచి నిరంతరాయంగా నిరాటకంగా పోరాటం చేసి దాదాపుగా 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానంతో ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రం, దాంతోపాటు పదవులకు దూరంగా ఉంటూ ప్రజలకు దగ్గరగా ఉంటూ రాష్ట్రాన్ని తీసుకురావడానికి కీలక పాత్ర పోషించి ఉద్యమ నేతగా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జాతిపితగా, తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక పేగుబంధంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం 25వ ప్రస్థానానికి సంబంధించి పూర్తి స్థాయిలో సభ నిర్వహించే దానికి అన్ని రకాలుగా కూడా సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 25 సంవత్సరాల ప్రస్థానానికి సంబంధించి మనం ఒక్క మాటలో చెప్పాలంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించే చెప్తాం. అయితే 25 ఏళ్ల ప్రస్థానం గురించి మాట్లాడుకునే కంటే ముందు ఈ తెలంగాణలో 15 నెలల కాలంలో 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు, అక్రమ కేసులు, అప్రజాస్వామ్యం, అప్రకటిత ఎమర్జెన్సీ, విద్యార్థులపై లాఠీలు, రకరకాలుగా రైతులకు సబ్బండ వర్గాలకు నష్టాల కన్నీళ్లను చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా సభకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదింపడానికి కంకణం కట్టుకున్నారు. ఇక దానితో పాటు 25 ఏళ్ల ప్రస్థానం గురించి మాట్లాడుకుంటే, కడుపు మార్చి కన్నీళ్లు కడుపులో దాచుకుని జైళ్లు కేసులతోనే రకరకాలుగా ఇబ్బందులు పడి పూర్తి స్థాయిలో కూడా 10 సంవత్సరాల పరిపాలన అందించిన తర్వాత విపక్షంలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఉపన్యాసం కోసం ఎదురు చూస్తున్నారు. విపక్షాలు సైతం కూడా గోడకు చెవులు ఉంటాయి కదా, ఆ స్థాయిలో కూడా వేచి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణలో జరగబోయే వాస్తవ పరిస్థితులు ఏంటి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం జరగబోతుంది. నేను అందుకే చెప్తున్నా, ఈ 25 ఏళ్ళ ఏదైతే రజోత్సవ మహాసభ ఉందో ఇక్కడికి అందరూ వెళ్ళండి, విజయవంతం చేయండి. ఎందుకంటే మీ సమస్యలను, మీ గోడును, మీ కడుపులో బాధను మీరే చెప్పుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి ఉద్యమాన్ని నడిపిన నేతగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నలుమూలన సమస్యలన్నీ కూడా తెలిసింది కేవలం కేసీఆర్కు మాత్రమే. ఇక దానితో పాటుగా నేనేమంటున్నానంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ అంటున్నా, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రజలందరికీ కనబడుతున్న అంశం ఒకటే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి 400